వ్యక్తులు 4 మాటలు చెప్పి ఉన్నారు. శ్రేష్టమైన మాటలు కూడా చెప్పి ఉన్నారు. శ్రేష్టమైన సమయం కూడా తీసుకొని ఉన్నారు. కాబట్టి ఏం చెప్పినా దేవుని మాటలు చెప్పడానికి ప్రయత్నించారు కాబట్టి వారిని కూడా తక్కువ సమయం తీసుకొని క్షమిస్తాం. రైట్. ఇప్పుడు అనుకుంటున్నారు సార్ వాళ్ళ 30 నిమిషాలు ఉంది, మాకు 5 నిమిషాలన్నీ ఇస్తాడా? సూట్ వేసుకొని మరీ వచ్చాడు, ఆయన్నే కొట్టేస్తాడా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు దంచుతాడరా ఇంకా అని. దంచనీకే సమయం లేదాడా? ముంగట ఉన్న వాళ్ళని ఎప్పుడు వదులుతారా వీడని. ఎందుకంటే లాస్ట్ టైం 40 నిమిషాలు చెప్పిన. కాబట్టి మన డేవిడ్ ప్రకాష్ గారు చాలా తెలివిగలరు, అందుకని 5వ మాట ఇచ్చినాడు. 40 నిమిషాలు కాదు, లాస్ట్ కొద్దిగా టైం ఉంటుంది, తొందరగా క్లోజ్ చేస్తాడు. ఏదేమైనప్పటికీ చాలా చాలా ధన్యవాదాలు అందరికీ కూడా. యేసు నామములో మరి ఈ క్షణంలో రిఫరెన్స్ తీసుకోవడానికి కూడా సమయం లేదు కాబట్టి నాకు ఇచ్చిన మరి ఉన్న 30 నిమిషాలు ముగ్గురు 3 మాటలు ఉన్నాయి కాబట్టి 10 నిమిషాల్లో ముగించడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి రిఫరెన్స్ జోలికి కూడా వెళ్ళను, 1-2 మాత్రమే చదువుకొని నా మాటని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా మరి 5వ మాటకు సంబంధించిన వాక్యమును ఎవరైనా త్వరగా యోహాను 19:28 ఒకసారి చదవగలరని భావిస్తున్నాను. సంతోషం. ఇందులో నేను దప్పికొనుచున్నాను అనేది చదవకూడదండి ఎప్పుడైనా. లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను. ఇందులో లేఖనము నెరవేరునట్లు దప్పికొనుచున్నాను అంటే మనము 2 భాగాల కింద మనము చూడాలి. ఎందుకు లేఖనము అంటే ఇక్కడ మనకందరికీ కూడా తెలుసు, మరి దేవుడు ఎక్కడన్నా దప్పికొంటాడా? 2 భాగాలు ఎందుకన్నానంటే, ఒకటి శరీరానుసారంగా ఒక భాగము, అలాగే ఆత్మానుసారంగా 2వ భాగము. లేఖనము నెరవేరునట్లు అనేది ఆత్మానుసారంగా. శరీరంగా ఎట్లా అంటే మనకందరికీ తెలుసు, మానవ రూపంలో మన కోసము జన్మించి మరి మన కోసము కొన్ని సంవత్సరాలే మరి బ్రతికి మరి మన అందరి పాప నిమిత్తము కొరకై మరి కొరడాలతో దెబ్బలు తిని ఆయన రక్తాన్ని ఈ భూమిపైన చిందించి మనలందరినీ కూడా పాపము నుంచి విమోచకులను చేయడం కోసము ఆయన మరణము చెందాడు. మరణించాడా? ఆయన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడా? చెప్పాలి, అందరూ కూడా ప్రయత్నం చేయాలి. ఆయన మరణించాడంటే మనకు వాక్యము అర్థం కాలేదన్నట్టు. మరణించాడా లేకపోతే ఆయన ఆత్మను లేఖనము నెరవేరునట్లు తండ్రికి అప్పగించుకున్నాడా? ఆత్మను అప్పగించుకున్నాడండి. ఎందుకంటే ఆయన మనిషి కాదు చనిపోవడానికి, దేవుని కుమారుడు కాబట్టి తండ్రికి ఆయన ఆత్మను అప్పగించుకున్నాడు. ఎందుకోసం అప్పగించుకున్నాడంటే మొదటి రాకడలో మన కోసము ఆయన చేసిన కార్యములు లేఖనము ద్వారా తెలియాలని. ఎందుకు దప్పికొంటున్నాడు మరి శరీరానుసారంగా? మనకందరికీ ఆ బాధ, ఆ నొప్పి తెలవడం కోసము, కనిపించడం కోసము, మన కళ్ళు తెరిపించడం కోసము మాత్రమే. మరి ఆయన దాహము తీర్చుకోలేడా? నీళ్ళు తాగలేడా? సముద్రాలు మన కోసము సృష్టించినవాడు, నదులను పారదోలినవాడు, ఇశ్రాయేలు స్త్రీ ఇంకెప్పుడు కూడా దప్పికొనకుండా ఆమె దాహము తీర్చినవాడు. మరి మన కోసము ఆయన దప్పికొన్నాడంటే నమ్ముతున్నామా? ఎందుకు దప్పికొంటున్నాడంటే నా మనసు మారట్లేదు కాబట్టి, నా ప్రవర్తన మారట్లేదు కాబట్టి, మనము దేవుని కోసము జీవించట్లేదు కాబట్టి ఇకనైనా. ఇందాక చాలామంది పెద్దలు చెప్తున్నారు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఎస్ చెప్పుకోవడానికి చాలా గొప్పగానే ఉన్నాయి, ఎందుకంటే శరీరానుసారంగా కళ్ళ ముందు కనబడుతున్నాయి కాబట్టి. అదే ప్రశ్న మనం అందరం వేసుకుందాం, ఆత్మానుసారంగా దేవుని దప్పుకను తీర్చుటలో ఎంతవరకు మనము ప్రయత్నం చేస్తున్నాం? ఎంతవరకు మీరు నేను కలిసి దేవుని వాక్కును నెరవేర్చుటకు ప్రయత్నం చేస్తున్నాం? ఎన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా ఒక తప్పు చేసిన దాన్ని రెండోసారి దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను శిక్షిస్తాడు, దేవుని లోపల నేను మరి మరణించబడ్డప్పుడు లెక్కప్ప చెప్పాల్సి వస్తుంది. మరి బీద లాజరు ధనవంతుడు దప్పికొన్నాడా నరకంలో, లేకపోతే ఆనందంగా ఉన్నాడా? దప్పికొని నీళ్ళు ఎవరిని అడుగుతున్నాడు?
లాజరుని అడుగుతున్నాడు. మరి ఇక్కడ మనము లాజరులాగా బతుకుతున్నామా, ధనవంతుడిలాగా బతుకుతున్నామా? మనల్ని మనము పరీక్షించుకోవాలి దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆయన మన కోసము మరణించింది మన పాపాల నుంచి తప్పించడం కోసం. మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ వెళ్ళి ఎవరు బాధపడొద్దంటే ఒక మాట చెప్తాను. ఎందుకంటే వాక్యానుసారము మనల్ని ఒక్కరినైనా మార్చగలిగితే, కదిలించగలిగితే అదే సంతోషం. పంది బురదలోంచి తీసుకొచ్చి ఎంత మంచిగా సుందరంగా తయారు చేసినా తిరిగి సాయంత్రానికి ఎక్కడికి వెళ్తుందట? మరి ఆ రీతిగా బతుకుదామా? ఎన్ని సంవత్సరాలు అన్నది గొప్ప కాదు. ఇక్కడ మన జీవితంలో ఎంత పర్సంటేజ్ మార్పుని మనము పొందుతున్నాము. ఈరోజు మా దేవుడు మనతో మాట్లాడుతున్నాడేమో, నాతో మాట్లాడుతున్నాడేమో. 30 ఏళ్ళు 40 ఏళ్ళు కాదు, రేపటి నుంచి నా ప్రవర్తనలో మార్పు తీసుకొస్తా, నా మాటలో మార్పు తీసుకుంటా, నేను చేసే పనిలో మార్పు తీసుకొస్తా. నన్ను చూసి ఇతరులు నేర్చుకునే రీతిగా, వాక్యాన్ని నిలబెట్టే రీతిగా బతకడంలో పాలి భాగస్తునవుతాను అని చెప్పేసి నిర్ణయం తీసుకుంటే దేవుడు దప్పికను తీర్చిన వారం అవుతాం. లేదా ఇంకెన్నాళ్ళు దప్పికొకుందాం. శరీరంతో ఏమనుకుంటున్నాం తెలుసా? సగం వాక్యం తెలిసిన వాళ్ళు, దేవుడు దప్పికొనడు పిచ్చోడా వీడు, దేవుడు దప్పికొనడు ఏంది? దేవుడు దప్పిక ఎందుకు కొంటున్నాడు అంటే శరీరానుసారంగా కాదు, మనం మారట్లేదని, దేవుని వాక్యం నెరవేర్చట్లో జీవించట్లేదని, తమ్ముడో అన్నో ఎదుటోడో తప్పు చేసిన వాడిని క్షమించట్లేదని, మారు మనసు చెందడం కోసం ఎదుటి వారిని కన్విన్స్ చేయడంలో, మాట్లాడడంలో, వాక్యంలో నడిపించటంలో, సంఘానికి తీసుకొచ్చట్లో మనము ఇంకా పని చేయట్లేదని దప్పికొంటున్నాడు. అనేక రెఫరెన్సెస్ ఉన్నాయి. ఇందులో ఒకటే అంటాడు, నేను దప్పికొనకుండా ఉండాలి అంటే నువ్వు సంఘానికి ఎన్ని ఆత్మలను నడిపిస్తున్నావు, ఎంతమంది దేవుని తెలుసుకోకుండా నరకంలో పడే వాళ్ళని తప్పించుకొని తీసుకొస్తున్నావు, నీ అల్లరి చిల్లర మాటల ద్వారా, నువ్వు తిరిగే ప్రవర్తన ద్వారా, నువ్వు నడిచే విధానంలో ఎంతమందికి దేవుని వాక్యం గురించి చెప్తున్నావు. ప్రతి సండే ప్రకటనలు ఇక్కడ చెప్తూ ఉంటాం. ఒక ప్రత్యేకమైన వారము కొత్త వారిని సంఘానికి నడిపించుటలో ప్రతి ఒక్కరు కూడా పాలిభాగస్తులు కావాలి. మరి ఆ విధంగా నడుచుకుంటున్నామా? శ్రేష్టమైన మాటలు 4 మాటలు విన్నాం ఇందాక. అమ్మ నాయనని గౌరవించాలి, అన్న తమ్ముడిని గౌరవించాలి, సంతోషం. అమ్మ నాయనని గౌరవించి ఎదుటింటి వాడిని తన్నమని చెప్పట్లేదు దేవుడు. ఎదుటి వాళ్ళ లోపల కూడా నీ తల్లిదండ్రులను చూసుకో, ఎదుటి వారి అనాథల్లో కూడా నీ అన్న తమ్ముళ్ళని చూసుకో. వారందరితో మాట్లాడి నీవు దగ్గరికి చేరదీసి దేవుని మార్గంలోకి నడిపించమని చెప్తున్నాడు. అప్పుడే నా దప్పికను తీర్చుటలో నువ్వు భాగం పంచుకున్నట్టు అవుతుంది అంటున్నాడు. ఆ రీతిగా నడిచినప్పుడు మరి దేవుడు సంతోషపడతాడు. ఇందులో ఈ భాగంగా మరి ఎక్కడ మనం తొర్లిపోతున్నాం? ఒక వచనం చూసుకున్నామా? పేతురు 4:3 మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు, ఎవరైనా వాటి యంద నడుచుకొనుచు అన్యజనుల ఇష్టమును నెరవేర్చుటకు గతించిన కాలము చాలును అని గుడ్ ఫ్రైడే సందర్భంగా 7 మాటల చేత ఇప్పటి వరకు ఇవన్నీ చేసిన పనులన్నీ కూడా ఇక చాలును అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? చేయమన్నాడా? చాలును అంటున్నాడా? సంఘంలో ముందుగా మనము బయటికి వెళ్ళే ముందు ఏం చేయాలా? ఏ సంఘమైనా కానీ, మన సంఘమైనా కానీ, మన సహవాసులైనా సరే, మన దృష్టికి ఏదైనా దేవునికి వ్యతిరేకంగా చిన్న కార్యము జరుగుతున్నదన్నప్పుడు మన బాధ్యత ఇక్కడ
లేఖనము నెరవేరినట్లు దప్పికొనుచున్నాననే మాటకు అనుసంధానము నీ దృష్టికి వచ్చిన చిన్న ఇష్యూని కూడా ఇమ్మీడియట్గా ఏం చేయాలి? పరిష్కరించుటకు, సమాధానపరచుటకు, సరిచేయుటకు మనము ప్రయత్నం చేయాలి. పెద్దగా చేయమనలే, మాట సపోర్ట్ చేసి ఇంకొంచెం చెప్పమనలే. ఎందుకు? దేవుని సంఘము దేవుని యొక్క శరీరము. ఏం పాడవుతుంది? మనమే పాడు చేద్దామా? ఆల్రెడీ 39 కొరడా దెబ్బలతో ముళ్ళ కంచెలతో ఉన్నటువంటి వాటితో కొడితే కండలుగా ఇట్లా చీల్చుకొచ్చేసి రక్తం అసలు లేకుండా ఎండిన చేప వలె ఉండి కర్ర పైన వేలాడుతున్న దేవునికి ఇంకా మన చేష్టల ద్వారా ఇంకా బాధ కలుగుదామా? అప్పటికే నీళ్లు లేక కాదు, మీరు ఇలా చేస్తున్నారు కాబట్టి నాకు ఇంకా దప్పిక వేస్తుంది అంటున్నాడు. కాబట్టి సంఘములో అయినా బయట అయినా చిన్నలైనా పెద్దలైనా మధ్య వయసులైనా దేవునికి వ్యతిరేకంగా కార్యము అనిపిస్తే, మన ఇల్లు కూలిపోతుంది, ఒక కర్ర ఊడిపోతుంది అంటే ఏం చేస్తాం? ఎంబడే ఇంకోటి తీసుకుపోయి పెట్టుకుంటామా? ఇంకోటి పీకేసి నన్ను ఎత్తినబడి నేను చచ్చిపోతా అంటామా? ఎవ్వడు తెలివి తక్కువ పని చేయడు. అడ్డం పెట్టుకుంటాం కదా. ఇల్లు మాదిరి సంఘం చూసుకోవాలి, సంఘస్థులను చూసుకోవాలి, క్రైస్తవులను చూసుకోవాలి. అనేకులను కూడా దేవుడు దప్పిక కొనే అవకాశము మరొకసారి ఇవ్వకుండా మరి అందరినీ కూడా శాంతపరిచే రీతిగా, ముఖ్యంగా దేవుని వాక్యము లేఖనము నెరవేరునట్లు మనము మరి ప్రవర్తించాలంట. ఆయన మరి వాక్కును నిలబెట్టుటకు మనము ప్రవర్తించాలంట. మరి ఆఖరిగా మరి మనల్ని మనము దేవుని వాక్యములో, ఎందుకంటే సమయం తక్కువ ఉన్నది, ఆల్రెడీ 10 నిమిషాలు 12 నిమిషాలు అవుతున్నది కాబట్టి ఆఖరిగా మరి మనల్ని మనం పరీక్షించుకుందామా? ఇప్పటి వరకు చేసిన తప్పులు చాలు, ఇక వరకు మనము తెలిసి తెలవక, ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, మరి ఎవరైతే స్త్రీ ఉన్నారో మరి బావి దగ్గరికి వెళ్ళి మరి నీళ్ళు అడిగినప్పుడు ఏమంటాడు? దప్పిక కొనుతున్నది అంటే నీకెందుకు దప్పిక అన్నప్పుడు నేను ఇచ్చి నీళ్ళు మాట పెరిగిన తర్వాత ఏమంటాడు? ఆఖరిగా ఎప్పటికీ ఉండడు. అప్పటికి ఆమె అర్థం కాలేదు. ఏమన్నాడు? మన ప్రవర్తన దేవుడు చూడట్లేదు. ఎందుకు చెప్తున్నా ఎగ్జాంపుల్ అంటే మీకు అర్థమవుతుంది. ఎందుకు అంటున్నాడు అంటే, ఆయన గురించి ఆమెకు తెలియదు కాబట్టి, అమ్మ నా గురించి నీకు తెలవాలంటే నీకు ఒక పరీక్ష పెట్టాలి. ఏమని అంటే, వెళ్ళి మీ ఆయన్ని తీసుకొని రా అని అంటాడు. అన్నప్పుడు ఏమంటుంది ఆమె? మా ఆయన లేడు. ఆయన ఏమంటాడు? ఉన్నవాడు 5వ వాడు తీసుకురా, కానీ నీ భర్త కాడు అంటాడు. అప్పుడు ఆమె ఏమంటుంది? నిజమే చెప్పినావు, నీవు దేవుని ప్రవక్తవు. అంటే ఆమెను చూచిన దేవుడు సీక్రెట్ లైఫ్ మనం చూస్తలేడా? మనం చేసి అదొక్కటే కాదు, మన మాటల ద్వారా, ఇందాక సిస్టర్ అందరు కూడా చెప్పినారు, మన మాటల ద్వారా, మన చేతల ద్వారా, మన ప్రవర్తన ద్వారా మనము ఎదుటి వారిని కించపరిచి హింసించి మరి వారిని బాధ పెట్టే ప్రతి విషయంలో కూడా నన్ను మన నిజదేవుడైన దేవుడు గమనిస్తూనే ఉన్నాడు. ఆ స్త్రీని ఎట్లాగైతే గమనిస్తున్నాడో మనల్ని కూడా గమనిస్తూనే ఉన్నాడు. కాబట్టి నేను సరి అయిన వారిని కాము. ఇక నుంచైనా మన మాటను, మన ప్రవర్తనను, మన లేఖనము ప్రవచనము నెరవేరునట్లు ప్రవర్తిస్తే దేవుని దప్పిక తీరినట్లు అవుతుంది. అందులో కొంతైనా 100% ఎవరు ఈ భూమి మీద కరెక్ట్ కాదు. అందరము పాపము నుంచి పుట్టిన వారమే, పాపమును చేస్తూ బతుకుతున్న వారమే. మారు మనసు పొంది ఎప్పుడైతే దేవుని పక్షాన క్షమాపణ కోరుకుంటామో అక్కడ మన ప్రవర్తనను మార్చుకుంటే దేవుడు చేరదీస్తాడు. ఈ సమయంలో చిన్న ప్రార్థన ద్వారా మనమందరము కూడా ఒకసారి పరీక్షించుకొని ఇప్పుడు ఈరోజు మొదలుకొని కొద్దిగా అయినా మనము దేవుని దప్పికను తీర్చుటలో ప్రయత్నం చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధం పరమ తండ్రి, నీ పాదాభివందనాలకు నాయన తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తెలియజేస్తూ నాయన తండ్రి ప్రభువా యేసయ్య. అవును నాయన తండ్రి ప్రభువా, పాపము జీవితము నాయన తండ్రి ప్రభువా, మేము తెలిసి తెలవక నాయన తండ్రి ప్రభువా అనేక పాపములకు ఇప్పటి వరకు మీకు దప్పిక కొనేటట్లు చేస్తూనే ఉన్నాము నాయన తండ్రి ప్రభువా యేసయ్య. ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా నాయన తండ్రి ప్రభువా, 7 మాటల సందర్భంగా నాయన తండ్రి ప్రభువా మమ్మల్ని మేము పరీక్షించుకుంటాం, మమ్మల్ని మేము సరి చేసుకుంటాం, మమ్మల్ని మా ప్రవర్తనను సరి చేసుకొని మీ దప్పిక తీర్చే దారిలో కొద్దిగా అయినా మారు మనసు పొందుతాం నాయన తండ్రి ప్రభువా. అవును నాయన తండ్రి ప్రభువా, మీ నామంలో క్షమించట నేర్చుకుంటాం నాయన తండ్రి ప్రభువా. మీ నామంలో నాయన తండ్రి ప్రభువా అనేకులను చేరదీస్తాం నాయన తండ్రి ప్రభువా. మీ నామంలో మా
శత్రువులను కూడా నాయన తండ్రి ప్రభా మీ ప్రేమను బట్టి దగ్గరికి తీసుకుంటాం నాయన తండ్రి ప్రభా. మారు మనసు మద్దుతాము నాయన తండ్రి ప్రభా. యేసయ్య ఈ క్షణము నాయన తండ్రి ప్రభా నా చీకటి జీవితాన్ని క్షమించండి నాయన తండ్రి ప్రభా. నా చీకటి జీవితాన్ని క్షమించండి నాయన తండ్రి ప్రభా. నాయన తండ్రి ప్రభా బయటికి మేము నాయన తండ్రి ప్రభా నిజాయితీ పరులము యథార్థవంతులము అనుకుంటున్నాం నాయన తండ్రి ప్రభా. చీకటిలో మా ప్రవర్తన సమస్తము మీరు ఎరిగిన గొప్ప దేవుడు నాయన తండ్రి ప్రభా. ఆ చీకటి జీవితాన్ని కూడా మటు మాయము చేయండి నాయన తండ్రి ప్రభా. మీ నామంలో నాయన తండ్రి ప్రభా మమ్మల్ని సరి చేయండి నాయన తండ్రి ప్రభా. నాయన తండ్రి ప్రభా నరకపు నుంచి తప్పించండి నాయన తండ్రి ప్రభా. ఇక ముందున్న కాలంలో నాయన తండ్రి ప్రభా మీ వాక్యము నెరవేరినట్లు మేము జీవించేటట్టు భాగ్యాన్ని దయచేయండి. మీ చిత్తానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి నాయన తండ్రి ప్రభా. అవును నాయన తండ్రి ప్రభా ఈ మాటలు చెబుతుండగా నాయన తండ్రి ప్రభా నావి కాదు నాయన తండ్రి ప్రభా. నీ పులిపీట పైన నిలబడి మాట్లాడుతున్న ప్రతి మాట నాయన తండ్రి ప్రభా మీరు ఇచ్చిన వాక్యను బట్టి నాయన తండ్రి ప్రభా మాట్లాడుతున్నాం నాయన తండ్రి ప్రభా. మాట్లాడుటకు అర్హుని కాదు నాయన తండ్రి ప్రభా. నన్ను క్షమించండి నాయన తండ్రి ప్రభా. మీరు ఇచ్చిన అవకాశము మాత్రమే నాయన తండ్రి ప్రభా. దుమ్మి వంటి వారి మీ ధూళి వంటి వారి నాయన తండ్రి ప్రభా. నాయన కరోనాలో కొట్టుకుపోకుండా మమ్మల్ని అందరినీ కాపాడేవంటే నాయన తండ్రి ప్రభా మా పట్ల నాయన తండ్రి ప్రభా మీ వాక్యము బాధ్యత ఏదో కలిగి ఉన్నది కాబట్టి మాకు ప్రాణమును పోసావు గొప్ప దేవా. నాయన తండ్రి ప్రభా ఆ కార్యాన్ని నెరవేర్చుటకు మమ్మల్ని వాడండి నాయన తండ్రి ప్రభా. మీ చిత్తాన్ని నెరవేర్చుటకు మమ్మల్ని వాడండి నాయన తండ్రి ప్రభా. మా తప్పులను మా మాటలను మా ప్రవర్తనను మా నడవడికను నాయన తండ్రి ప్రభా మార్చండి నాయన తండ్రి ప్రభా. ఈ సమయంలో కూడి వచ్చిన ప్రతి బిడ్డను నాయన తండ్రి ప్రభా వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను నాయన తండ్రి ప్రభా యేసయ్య మరి మా ప్రవర్తనలు మార్చుకొని కేవలము మీ లేఖనము మీ ప్రవచనము మీ వాక్యము నెరవేరినట్లు జీవించటంలో మాత్రమే మమ్మల్ని అందరినీ పాలి భాగస్తులు చేయమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.